వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్లో సంచలనం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు మొదటి 3 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో చివరి 2 మ్యాచ్ల్లో ఇండియా, పాకిస్తాన్ జట్లు సునాయాసంగా గెలుస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరి 2 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా జట్టు దుమ్ము దులిపే ప్రదర్శన చేసింది. మొదట పాకిస్తాన్తో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు ఆ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లకు గాను 210 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం ఒకే వికెట్ నష్టపోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఇండియాతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 54 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని భారత్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. దక్షిణాఫ్రికా జట్టు మరోసారి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలతో 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ జట్టు ఆరంభం నుండి కూడా తడబడుతూ పూర్తిగా చేతులెత్తేసి చతికిల పడింది. ఒకానొక సందర్భంలో భారత్ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక 170 పరుగుల భారీ తేడాతో ఓడిపోతుందేమో అనే అనుమానం కలిగింది. అంత భారీ తేడాతో ఓడిపోయి ఉంటే టీమిండియా సెమీస్ అవకాశాలు గల్లంతు అయ్యేవి. అటువంటి పరిస్థితుల్లో పఠాన్ బ్రదర్స్ యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ కూడా అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఇర్ఫాన్ 35 పరుగులు, యూసఫ్ 54 పరుగులు చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా తక్కువ తేడాతో ఓడిపోవడం జరిగింది. అదే భారీ తేడాతో ఓడిపోయి ఉంటే టీమిండియా టోర్నమెంట్ నుండి నిష్క్రమించేది. అలా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా భారత్ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికా జట్టు త్రుటిలో సెమీస్ అవకాశాన్ని కోల్పోయి ఇంటిదారి పట్టింది. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లన్నీ ముగియడంతో సెమీస్ మ్యాచ్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియా, వెస్టిండీస్ జట్లు సెమీస్కు అడుగుపెట్టాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ల విషయానికొస్తే భారత కాలమానం ప్రకారం జూన్ 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య మొదటి సెమీఫైనల్ జరగనుండగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ అదే రోజు రాత్రి 9 గంటలకు జరగనుంది. ఇక ఫైనల్ విషయానికొస్తే ఫైనల్ మ్యాచ్ శనివారం రోజున రాత్రి 9 గంటలకు జరగనుంది. మరి సెమీఫైనల్లో ఏ జట్లు గెలిచి ఫైనల్ చేరుతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు జరిగిన ప్రదర్శనను బట్టి చూస్తే పాకిస్తాన్ అలానే ఆస్ట్రేలియా జట్టులో ఫైనల్ మ్యాచ్కు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.